హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు పాంచజన్యం. ఈరోజు మనం జూలై 12కి సంబంధించిన ఈనాడు పేపర్ డిస్కషన్ అనేది చూడబోతున్నాం అనమాట. సరే, ఫస్ట్ పేజ్ను సెకండ్ అడ్వర్టైజ్మెంట్, థర్డ్ ఈజ్ ఆల్సో అడ్వర్టైజ్మెంట్, ఫోర్త్ ఛాంపియన్ అండి. ఒకసారి మీరు ఛాంపియన్ చూడండి. ఓకే, రైట్. ఫిఫ్త్ పేజ్ ఒకసారి చూడండి. ఫస్ట్ న్యూస్ ఏం చెప్పున్నారు ఇక్కడ? జనాభా పెంపుదలపై త్వరలో ఉత్తమ విధానం, సంతానోత్పత్తి రేటు బాగా తగ్గిపోతుంది, భవిష్యత్తు పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎవరు చెప్తున్నారండి ఇదంతా? చూసారా? ప్రపంచ జనాభా దినోత్సవ సదస్సులో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు. ఓకే, పక్కన ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ ఎవరు? మహేంద్రదేవ్ గారు అనమాట. ఆయన ఆధ్వర్యంలో ఈ స్టేట్మెంట్ చెప్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. సరే, ఏమేమి చెప్పారో ఒకసారి చూద్దాం. పాపులేషన్కి సంబంధించి నెక్స్ట్ 2027 మనకు పాపులేషన్ సెన్సస్ అనేది స్టార్ట్ చేస్తామని ఆల్రెడీ అప్డేట్ వచ్చింది కదా. ఆ అప్డేట్ వచ్చిన తరుణంలో ఇక్కడి నుంచి వచ్చే ప్రతి కరెంట్ ఇష్యూ అనేది మనకి ఇంపార్టెంటే. రైట్. భవిష్యత్ పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తగినంత జనం ఉంటేనే దేశాభివృద్ధి సాధ్యం. జనాభా దినోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు. జూలై 11th ఏమనుకున్నాం? పాపులేషన్ సెన్సస్ డే మాట్లాడాం కదా, పాపులేషన్ డే. సరే, ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. జనాభా తగినంతగా ఉంటేనే అన్ని రంగాల్లో దేశాభివృద్ధి సాధ్యమవుతుందని సీఎం అన్నారు. దక్షిణ భారతదేశంలో జనాభా తగ్గిపోతుండడం ఆందోళన కలిగిస్తుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో దేశంలో లోక్సభ సీట్లు పెరుగుతాయి, కానీ దక్షిణాదిలో తగ్గిపోతాయని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని వివరించారు. ఎంత ఇంటెలిజెంట్గా చెప్పారు కదా ఇలా. రాష్ట్రంలో జనాభా పెరుగుదలను ప్రోత్సహించేందుకు అన్ని వర్గాల నుంచి సలహాలు స్వీకరించి త్వరలో ఉత్తమ విధానాన్ని తీసుకొస్తామని వెల్లడించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో చైల్డ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అమరావతిలో ప్రపంచ జనాభా దినోత్సవంపై శుక్రవారం జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు. ఒకప్పటి ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అందుకే పిల్లల పెంపకం ఆలనా పాలన భారంగా అనిపించేది కాదు. క్రమంగా కుటుంబాలు కనుమరుగవుతున్నాయి. అవి మళ్ళీ పెరగాల్సిన అవసరం ఉంది అని పేర్కొన్నారు. ప్రస్తుతం కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరు చొప్పున 5 కేజీలు ఎంతంట 5 కేజీల బియ్యం చొప్పున ఇస్తున్నామని, జనాభా పెరుగుదలను ప్రోత్సహించేందుకు అదనంగా మరో 10 నుంచి 15 కేజీల బియ్యాన్ని ఇవ్వాలని ఆలోచిస్తున్నామని తెలిపారు. సంతానోత్పత్తి రేటు 2.1గా ఉండాలి. ఎంతని చెప్తున్నారు చూడండి, 2.1. ఇది సంతానోత్పత్తి రేటు ఉండాలి. టోటల్ ఫెర్టిలిటీ రేటు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జనాభాతో పాటు సంతానోత్పత్తి రేటు తగ్గిపోతుంది. యువత తగ్గిపోయి వృద్ధులు పెరుగుతున్నారు. సంతానోత్పత్తి రేటు 2.1 కంటే తక్కువ ఉంటే జనాభా తగ్గిపోతుంది. మన దేశంలో సంతానోత్పత్తి రేట్లో బీహార్లో 3.0, యూపీలో 2.4, జార్ఖండ్లో 2.3 ఉండగా ఏపీలో 1.7 మాత్రమే ఉంది. ఇది ఇలాగే కొనసాగితే వచ్చే 15 ఏళ్లలో రాష్ట్రంలో జనాభా మరింత తగ్గిపోతుంది. యువత తగ్గి వృద్ధులు పెరుగుతారు. దీనివల్ల భవిష్యత్తులో తలెత్తబోయే పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. జనాభా సమతౌల్యత సాధించాలంటే 2.1 ఉండాలి అన్నారు. ఇక్కడి నుంచి మీరు ఒక ఇన్ఫరెన్స్ పాయింట్ తీయండి. ఏంటి ఇవన్నీ నార్త్ స్టేట్సేనా? సో నార్త్ స్టేట్స్లో ఏమో 2.1 కన్నా ఎక్కువ ఉంది. బట్ సదరన్ స్టేట్స్లో ఒక స్టేట్ అయిన ఏపీలోనే 1.7 ఉంది. ఇంకా రిమైనింగ్ కేరళ, తమిళనాడు, కర్ణాటక ఇవి కూడా ఆల్మోస్ట్ 2.1 కన్నా బిలోనే ఉన్నాయి. సో అందుకే వాళ్ళ పాపులేషన్ ఎక్కువగా ఉందన్నమాట. ఎన్నో దేశాల్లో ప్రోత్సాహాలు. జనాభా తగ్గిపోకుండా ఉండేందుకు కొన్ని దేశాలు ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. జపాన్లో పిల్లలు స్కూల్కి వెళ్ళే వరకు చైల్డ్ కేర్ సేవలు అందిస్తున్నారు. పిల్లల చదువుకు ఆర్థిక సాయం లేదా ఉచిత విద్యను అందిస్తున్నారు. ఎక్కువ సంతానం ఉంటే ఇల్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయం చేయడము లేదా తక్కువ అద్దెకే ఇల్లు ఇవ్వడము చేస్తున్నారు. దక్షిణ కొరియాలో ప్రత్యక్ష నగదు బహుమతులు అందిస్తున్నారు. వివాహానికి, కాన్పులకు, IVFకు సాయం చేస్తున్నారు. సింగపూర్లో బేబీ బోనస్ స్కీమ్ కింద పుట్టిన ప్రతి శిశువు కోసం కొంత నగదు ఇస్తున్నారు. నెక్స్ట్, మ్యాచ్ సేవింగ్స్ కింద ప్రభుత్వ సొమ్ము జోడించి పిల్లల ఖాతాలో జమ చేస్తున్నారు. రష్యాలో 2వ బిడ్డను కంటే ఫ్రీ హెల్త్ కేర్ కింద గర్భిణులకు ఉచిత వైద్యం అందిస్తున్నారు. హంగేరీలో 4 కంటే ఎక్కువ పిల్లలు ఉన్నవారికి జీవితాంతం ఆదాయ పన్ను నుంచి మినహాయింపు లభిస్తుంది. చైనాలో 2 కంటే ఎక్కువ సంతానం ఉంటే
12 లక్షల ఆర్థిక సాయం అందుతుంది. అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం తరపున తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఆలోచిస్తున్నాం. మీరు గమనిస్తే మొత్తం వరల్డ్ సినారియో చెప్పారనమాట. జపాన్లో ఎలా జరుగుతోందనేసి, నెక్స్ట్ దక్షిణ కొరియాలో ఎలా ఉందనేసి, అలాగే సింగపూర్లో ఏ విధంగా ఉంది అని, నెక్స్ట్ రష్యా సంగతి, హంగేరీ సంగతి, చైనా సంగతి చెప్పారనమాట. ఓకే, ఇవన్నీ పాపులేషన్ పెరగడానికి దోహదపడే అంశాలు కాబట్టి ఇవన్నీ ఒక్కసారి బ్రీఫ్గా చూడండి. ఏదైనా ఆన్సర్ రైటింగ్ ఉంటే మీరు వీటితో ఇంటర్వ్యూ చేస్తే ఆన్సర్ బాగుంటుంది అనమాట. తేదేపా హయాంలోనే మహిళలకు న్యాయం. కొందరు మగవాళ్ళు పిల్లల పెంపకం బాధ్యత అంతా ఆడవాళ్ళదే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. కానీ భార్య నిజానికి సాఫ్ట్వేర్ రంగం. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి. రైట్, రాష్ట్రంలో తేదేపా అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్ మహిళలకు ఆస్తిలో ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. ఇండియాలోనే ఫస్ట్ స్టేట్ ఎవరు ఇట్లా ఆడబిడ్డకి ఆస్తిలో హక్కు కల్పించారంటే అది ఏపీ గవర్నమెంట్ అండి, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. మహిళా యూనివర్సిటీ పెట్టారు. ఇంటికే పరిమితమైన మహిళల కోసం డ్వాక్రా, మెప్మా సంఘాలు పెట్టి ఆర్థికంగా చేయూత అందించారు. ఓకే, మహిళలకు కాలేజీలో 33% రిజర్వేషన్లు ఇచ్చారు. ఆర్టీసీ కండక్టర్లుగా నియమించారు. 2004కి ముందు సీఎంగా ఉన్నప్పుడు ఆనాటి పరిస్థితులను అనుసరించి జనాభా నియంత్రణకు ప్రోత్సాహకాలు ఇచ్చాం. 2 పిల్లల కంటే ఎక్కువ మంది ఉంటే స్థానిక సంస్థల్లో పోటీకి అనర్హులని చట్టాన్ని తెచ్చా. ఇప్పుడు 2 కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నా సరే స్థానిక సంస్థలో పోటీకి అర్హులుగా చట్టం తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది. జనాభా ఎప్పటికీ భారం కాదు, అదే మనకు తిరుగులేని ఆస్తి అని చంద్రబాబు తెలిపారనమాట. ఓకే, ఇదండి పాపులేషన్కి సంబంధించి కంప్లీట్ కరెంట్ సినారియో మన సీఎం గారి మాటల్లో. ఇంకా సెకండ్ న్యూస్ ఏంటి? సాయానికి మేం సిద్ధం, ప్రణాళిక ఇవ్వండి, అమలు చేస్తాం. దర్శకులుగా నిలిచేందుకు ముందుకొస్తున్న వ్యక్తులు, సంస్థలు, బంగారు కుటుంబాలు, వారి అవసరాల గుర్తింపు ముమ్మరం. P4 కార్యక్రమాన్ని విస్తృతం చేసేలా ఫౌండేషన్ చర్యలు. ఓకే, దీనికి సంబంధించి అప్డేట్ ఏంటో చూద్దాం. 2029 రైట్, ఇది చూడండి. ఈ పాయింట్ మన గోల్ ఏంటి? 2029 నాటికి రాష్ట్రంలో పేదరికాన్ని దూరం చేసే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం చేపట్టిన P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ కార్యక్రమానికి వ్యక్తులు, సంస్థల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభిస్తోందంట. రైట్, ఇంకా మనకేమైనా యూజ్ అయిందా? రేషన్ కార్డులు, 6 అంచెల కంచె, 6 స్టెప్ వ్యాలిడేషన్ తదితర నిబంధనలు చట్టం నుంచి బయటకు వచ్చి పేదరికమే అర్హతగా లబ్ధిదారుల జాబితాలు రూపొందిస్తున్నారు. సెబీలోనూ నమోదు చేస్తున్నారు. ఫౌండేషన్కి ఇచ్చే నిధులకు 80G కింద ఆదాయ పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది. ఈ నెల 18న సీఎం చంద్రబాబు అమరావతిలో మార్గదర్శకులతో భేటీ కానున్నారంట. ఎప్పుడు చూడండి ఈ మీటింగ్? మనకు ఈ నెల జూలై 18. ఓకే, రైట్. రాష్ట్ర వ్యాప్తంగా ఈ 2029 నాటికి 13.5 లక్షల నుంచి 15 లక్షల బంగారు కుటుంబాలను పేదరికం నుంచి బయటకు తీసుకురావాలనేదే లక్ష్యం. మనకు వరల్డ్ బ్యాంక్ ఒక రిపోర్ట్ ఇచ్చింది, గుర్తుందా? దాంట్లో 2011-12 అలాగే 2022-23కి సంబంధించి దాదాపు 17 కోట్ల మంది బయటకు వచ్చేసారు అన్నట్టుగా మాట్లాడింది, గుర్తుందా? ఇప్పుడు జస్ట్ 2.3% ఉందని. అది ఇండియాకి సంబంధించిన లెక్క. దానికి ఇండియాకి ఎలా వస్తుంది? రాష్ట్రాలు తోడ్పాటు అందిస్తేనే కదా. సో మన స్టేట్ ఏంటంటే ఇలా చెప్తుందనమాట, మేము మొత్తం 15 లక్షల కుటుంబాలని బంగారు కుటుంబాలు చేస్తామండి 2029 అంటే నెక్స్ట్ ఎలక్షన్ టైంకి. ఆయా కుటుంబాల అవసరాలను గుర్తించి మార్గదర్శులకు అనుసంధానిస్తారు. బంగారు కుటుంబంలో పిల్లలను చదివించడం, నైపుణ్యాలు కల్పించడం, ఉద్యోగాల కల్పన, అవసరమైన వనరుల కల్పన బాధ్యతలు మార్గదర్శులు తీసుకుంటారు. మొత్తంగా ఆ కుటుంబం జీవనోపాధిని మెరుగుపరిచి, దీని థీమ్ ఏంటి అంటే ఆ కుటుంబం జీవనోపాధిని మెరుగుపరిచి పేదరికం నుంచి గట్టెక్కించడమే ప్రధాన ఉద్దేశం అన్నమాట. ఓకే, రైట్. అగ్రస్థానాల్లో ఎక్కడ? బాపట్ల, సి సత్యసాయి, అట్టడుగున గుంటూరు, పల్నాడు. చూద్దాం, ఎందుకంటే ఇది గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కదా. ఒకటండి, మీ గవర్నమెంట్ నచ్చినా నచ్చకపోయినా ఎవరి ఒపీనియన్స్ వాళ్ళవి, కానీ ఆ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మనం గవర్నమెంట్ తరపునే మాట్లాడి రాయాలి. ఇదొక్కటి గుర్తుపెట్టుకొని చేయండి. బెవరేజెస్ కార్పొరేషన్ బాండ్లపై బుగ్గన కుట్ర. ఇదొక ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ తీసినప్పుడు బెవరేజెస్ కార్పొరేషన్ అనేది 14-19 టైంలో ప్రతిరోజు న్యూస్లో ఉండింది, గుర్తుందా? ఇప్పుడు దీనికి కంటిన్యూషన్ లిక్కర్ స్కామ్ కూడా జరుగుతుంది.
సరే వీలైతే ఒకసారి స్కామ్స్ అన్నీ ఎందుకు ఏంటి అని మాట్లాడదాం. రోజు ఆ పదాలు వస్తాయి కానీ అవి ఏంటి వాటి వెనక ఏంటి క్లారిటీ ఉండదు. సో ఒకసారి ట్రై చేద్దాం వాటి గురించి మాట్లాడడానికి. రైట్, నెక్స్ట్ ఇంకా ఏమంటున్నారో చూద్దాం. రైట్, అత్యయిక స్థితి ఓ చీకటి అధ్యాయం. శశిధరు చెప్పాను కదా, కాంగ్రెస్లోనే ఉండి కాంగ్రెస్ నన్ను విమర్శించారు కదా, అందుకని ఈ కార్టూన్ ఇలా ఇచ్చారంట. పులస వచ్చింది, ఆనందం తెచ్చింది. వరద నీరు వచ్చింది అన్నాను కదా గోదావరికి, దానికి సంబంధించి వరదలో పులస వచ్చింది అంటున్నారు. దీనికి సంబంధించి ఒక యూనిక్ ఫీచర్ కూడా ఉందండి. ఇది గోదావరికి ఎదురెళ్ళి వాటుసే ఎదురెళ్ళి ఈదుతుంది అంటారు కదా, అది ఏదో సంథింగ్ ఉంది. మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. చివరి నాకంత క్లారిటీ లేదు. నాదేమీ లేదు, అంతా ఆ ముఠా నడిపించింది. ఉల్లంఘనలపై ఎప్పటికప్పుడు మెమోలు ఇచ్చేవాడిని, వాటిని ఎవరూ లెక్క చేసేవారు కాదు. ఎవరు? ఐఏఎస్ అధికారి, విశ్రాంత ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ్ వెల్లడి చేశారు. ఓకే, రాజధానికి ఆర్థిక సలహాదారుగా ఎవరు తీసుకున్నారు చూడండి, NABFID. ఓకే, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం చేసుకున్న CRDA. రాజధాని అమరావతి అభివృద్ధికి ఆర్థిక వ్యవహారాల సలహాదారుగా వ్యవహరించేందుకు జాతీయ ఆర్థిక మౌలిక వస్తువుల అభివృద్ధి బ్యాంకుతో రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ మన CRDA ఒప్పందం కుదుర్చుకుంది అని చెప్తున్నారు. రైట్, ఇంకా ఇంకేం న్యూస్ ఉందండి. పులస వచ్చింది, సీఎంను స్వాగతించిన పిల్లలకు సైకిళ్ళు. పేద కుటుంబానికి ఇల్లు నిర్మించేందుకు చర్యలు. రైట్, యాక్చువల్గా ఫస్ట్ 10 minutes డిస్టర్బెన్స్ వచ్చింది కదా, కొంచెం వాయిస్ అనేది ఇప్పుడు కొంచెం రెగ్యులర్గా రావడానికి ట్రై చేస్తున్నాను. సరే, ఎడిటోరియల్స్ ఏంటి? ధూళి మేఘాల ముట్టడిలో అంట. నాణ్యత నివేదిక మన ఎయిర్ పొల్యూషన్ గురించి. వాణిజ్య ఒప్పందం, దేశహితమే ముఖ్యం. మరి దేశహితం ఎట్లయితుందండి? మరి ఇచ్చిన సబ్సిడీస్ అవన్నీ తగ్గించేస్తుంటే వాళ్ళు కూడా మన ప్రజలే కదా. ఏమో ట్రంప్ గారు ఏం చెప్తారో చూడాలి. ఐరోపాకు కొత్త తలనొప్పి. ప్రపంచ మ్యూజియంగా పేరుగాంచిన ఐరోపా ఇప్పుడు ఓ విచిత్ర సమస్యతో ఉక్కిరిబుక్కిరవుతుంది. ఏటికేటు పోటెత్తున్న పర్యాటకులు ఆతిథ్యం ఇవ్వలేక చేతులెత్తేస్తుంది. యాత్రికుల వల్ల తమకు మౌలిక వస్తువుల కొరత ఏర్పడుతోంది. జల ఇంధన వనరులు వేగంగా ఖర్చయిపోతున్నాయని స్థానికులు వాపోతున్నారు. పర్యాటకుల రాక నిరసిస్తూ ఇటీవల పలు దేశాలు ప్రదర్శనలు చేపట్టారు. అయ్యో బాబోయ్, టూరిజం వద్దని చెప్పు. నెక్స్ట్, అధిక దిగుబడులు వస్తాయని భావించి పంట పొలాలు రసాయన ఎరువులను విచ్చలవిడిగా చల్లుతున్నారు. ఎరువుల దిగుమతుల కోసం కేంద్రం పెద్ద మొత్తంలో విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు చేస్తోంది. సాగుదారుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని చాలా చోట్ల నాసి రకం క్వాలిటీ లేని ఎరువుల దంద యథేచ్ఛగా సాగుతోంది. దానివల్ల అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. దీనికి సంబంధించి చాలా ఘటనలు వెలుగు చూడటం లేదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అంతే కదా, 100 మందికి జరిగితే 100 మందిలో ఏ ఒకరో ఇద్దరో బయటకు రావడమే ఎక్కువ, ఎందుకంటే ఆ ఇద్దరిని కూడా రానిరు కాబట్టి. నెక్స్ట్, నాసిరకం ఎరువులపై గత ఆర్థిక సంవత్సరం ఆయా రాష్ట్రాల్లో నమోదైన కేసులంట. ఆంధ్రప్రదేశ్లో 364 కేసులు నమోదయ్యాయి. దీనికి సంబంధించి కేంద్రం ఏం చేస్తుంది? పెద్ద మొత్తంలో విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది? మన డెఫిషియట్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. రైట్, ఎందుకు? మన ఇంపోర్ట్ డ్యూటీ పెరిగిపోతూ ఉంది కాబట్టి. అంతే, మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నామా? ఇంపోర్టే చేసుకుంటున్నాం కానీ ఇంకా ఎక్స్పోర్ట్ వరకు అసలు వెళ్ళనే లేదు. సరే, ఇంకా ఏంటో ఏం చెప్తున్నారో చూద్దాం. ఒకసారి బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ దానికి సంబంధించిన టర్మినాలజీ కూడా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఏదైతే న్యూస్లో ఉందో అప్పుడే. ఇంటి పనులు ఆఫీసు సబార్డినేట్ విధుల్లో భాగమే. కాదన్న వాదనను అంగీకరించిన స్పష్టం చేసిన హైకోర్టు వాద్యం కొట్టివేత. తీసేయండి. భాషలు వేరైన మనుషులంతా ఒక్కటే. మాతృభాషతో పాటు హిందీని గౌరవించుకోవాలి. రాజభాషా విభాగం స్వర్ణ జయంతి సమారోహంలో వ్యక్తులు. దీనికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా హాజరయ్యారు. సరే, వీళ్ళందరూ కాదు, మన ఉప ముఖ్యమంత్రి ఏం చెప్పారో చూద్దాం. నీరు ప్రతి మైలుకి మారుతుంది, భాష ప్రతి 4 మైళ్ళకి మారుతుంది. బాబా బాబా, ఏమన్నా చెప్పారా? అసలు ఎవ్వరు సార్ రాసిస్తారు మీకు అసలు ఇలాంటి భాషని? ఇందుకు చక్కటి ఉదాహరణ అరుణాచల్ ప్రదేశ్లో 50 కంటే ఎక్కువ గిరిజన భాషలు ఉన్న అందరూ హిందీ మాట్లాడమే. దేశ ప్రజల ఏకత భాషతో ముడిపడి ఉంది. ఒక బెంగాలీ గీతం జాతీయ గీతమైంది. పంజాబ్ భగత్ సింగ్ భారతదేశ విప్లవోద్యమానికి ప్రతీకగా నిలిచారు.
తమిళనాడుకు చెందిన అబ్దుల్ కలాం మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అయ్యారు. దేశం మొత్తం ఏకం కావడానికి హిందీ ఉపకరిస్తుంది. ఆ భాషను వద్దనుకోవడం రాబోయే తరాల అభివృద్ధిని పరిమితం చేసినట్టే. హిందీని నేర్చుకోవడం ఉనికిని కోల్పోవడం కాదు, మరింత బలం చేకూరినట్టు. దక్షిణాది సినిమాల్లో 31% హిందీలోకి డబ్ అవుతున్నాయి. వ్యాపారానికి హిందీ కావాలి కానీ నేర్చుకోవడానికి ఇబ్బంది ఏంటి? హిందీని ప్రేమిద్దాం, ముందుకు తీసుకెళ్దామని సంకల్పం తీసుకుందామని మన ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారన్నమాట. సరే, ఇంకేం మాట్లాడుతున్నారు? ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై మరో లెక్క. రప్పరప్పలాడిస్తామని వైకాపా. అమ్మ బాబోయ్, ఈ రప్పరప్ప ఇంకొదలరేమో వీళ్ళు. వీధి కుక్కల దాలు చిన్నారముకి చూసుకోవాలండి. స్ట్రీట్ డాగ్స్ ఇవన్నీ ఇట్లా వదిలేస్తే ఎట్లా? గవర్నమెంట్ పట్టించుకోవాలి కదా. రైట్. ఇంకా దర్యాప్తు బాధ్యతలను అదనపు ఎస్పీకి అప్పగించడానికి వీలు లేదు. అది సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధం. టీటీడీకు నకిలీ నెయ్యి సరఫరా కేసులో సిబిఐ డైరెక్టర్కు హైకోర్టు ఆదేశం. ఓకే, ఇది గురించి అప్డేట్ వస్తూనే ఉంటుంది. ఇది ఎప్పుడెప్పుడే తెగదు. సో మనం వచ్చినప్పుడు చూసుకుంటా ఉండాలి. మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన సొత్తు జప్తు. న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయనున్న సిట్. ఆదాని లీలా డిస్టిలరీతో కాదు. ఇది కూడా అండి, ఇది ఇప్పటికి అవ్వదు. దీనికి కూడా అప్డేట్ చూసుకుంటా ఉండాలి మనం. బనకచర్ల ఇంకో 30 ఏళ్ళు చెప్పాను కదా, కంటిన్యూషన్. వరద జలాల్లో ఎగువ రాష్ట్రాలకు వాటా అనే ప్రశ్నే లేదు. కేంద్ర జల సంఘానికి ఏపీ సమాధానాలు సోమవారం అందచేయనున్న అధికారులు. నెక్స్ట్, డీజీపీ ఐజీ చిత్తూరు ఎస్పీ చంద్రబాబు చెంచాలు. ఎవరు? సత్తెనపల్లి పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద అంబటి రాంబాబు. బాబోయ్, ఏంటి సార్ అసలు అలా ఏం మాట్లాడుతున్నారు సార్? రాజాసింగ్ రాజీనామాను ఆమోదించిన భాజపా అధిష్టానం. చూసారు కదా, ఒక 1 వీక్ బ్యాక్ రాజాసింగ్ గారు రిజైన్ చేస్తున్నాను అన్నట్టు ప్రకటించారు. దానికి సంబంధించి రైట్. మోహిత్ రెడ్డిపై 16 వరకు తొందరపాటు చర్యలు వద్దు. ముందస్తు బయలుకెళ్ళినట్టున్నారు. రోదసిలోకి మన డిటెక్టివ్ల సమూహం. స్వీయ మేధస్సు కలిగిన నిఘా ఉపగ్రహాలు అభివృద్ధి చేస్తున్న భారత్. ఏంటంట, సైనిక నిఘా అవసరాల కోసం ఫస్ట్ టైం తొలిసారిగా ఒక స్వయం ప్రతిపత్తి ఉపగ్రహ నమూనాని భారత్ అభివృద్ధి చేస్తోంది. స్వీయ మేధస్సు కలిగిన ఈ శాటిలైట్లు భిన్న రకాల ముప్పులపై సొంతంగా కన్నేసి ఉంచగలవు. పరస్పరం సంభాషించుకుంటూ సమన్వయంతో నిర్ణయాలు తీసుకోవడం వీటి ప్రత్యేకత. త్రివిధ దళాల ఉమ్మడి విభాగమైన రక్షణ అంతరిక్ష సంస్థ డిఎస్సి ఆధ్వర్యంలో ఇవి పనిచేస్తాయి. ఈ ఉపగ్రహాల అభివృద్ధికి రక్షణ శాఖ బెంగళూరుకు చెందిన కెప్లర్ ఏరోస్పేస్ సంస్థతో $40 లక్షల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 2027లో వీటి ప్రయోగం జరుగుతుంది. ఎప్పుడు? 2027లో అనమాట. ఓకే, రైట్. ఏమిటి సమూహం? దీని గురించి కూడా ఒకసారి చెక్ చేసుకుని వెళ్దాం. ఏంటి? సంప్రదాయ ఉపగ్రహాలకు భూమి నుంచి నియంత్రణ అవసరం. అవును, కరెక్టే. తాము పరిశీలించిన అంశాలను ప్రతిసారి అవి భూకేంద్రానికి నివేదిస్తాయి. అక్కడి నుంచి వచ్చే ఆదేశాల ప్రకారమే తదుపరి అడుగు వేస్తాయి. ఈ ప్రక్రియలో సమయం వృధా అవుతోంది. ముప్పుని ఎప్పటికప్పుడు పరిశీలించడం సాధ్యం కాదు, అంటే రియల్ టైంలో జరగట్లేదు. ఆధునిక యుద్ధ వ్యూహాల్లో ఈ వేగం చాలా కీలకం. అవును కదా, వార్ టైంలో ఎమర్జెన్సీగా తీసుకోవాలి. ఈ లోటుపాట్లను అధిగమించేలా భారత్ తాజా ప్రాజెక్టును చేపట్టింది. కెప్లర్ సంస్థ రూపొందిస్తున్న ఉపగ్రహాలను స్వతంత్రంగా వ్యవహరిస్తాయి. వీటికి భూ కేంద్రం నుంచి నియంత్రణ అవసరం లేదు, అంటే ఆటోమేటిక్గా సెల్ఫ్ డెసిషన్ తీసుకోబోతున్నాయి. ఈ సమూహంలోని శాటిలైట్లు నిరంతరం సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటాయి, స్వీయ లక్షణాలను నిర్దేశించుకుంటాయి. ఏదైనా అనుమానిత అంశం దృష్టికి వచ్చినప్పుడు అవి వెంటనే స్పందిస్తాయి. క్విక్ రెస్పాన్స్ ఉంటుంది. భూ కేంద్రానికి ఆ విషయాన్ని తెలియచేసి అనుమతి కోసం నిరీక్షించవు. డిటెక్టివ్ల సొంతంగా శోధిస్తాయి. ఇది అంతరిక్షంలో ఒక మెదడును సృష్టించడం లాంటిదేనని కెప్లర్ ఏరోస్పేస్ వ్యవస్థాపకుడు నవనీత్ సింగ్ పేర్కొన్నారు. ఓకే, ఇది కంప్లీట్ 1 లైన్లో చెప్పండి అంటే అంతరిక్షంలో ఒక మెదడు, దాన్ని ఈ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నారు అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది అనేది ఇంకొకసారి చూద్దామండి. ఇక్కడ వరకు ఇది చాలు. తొలుత ప్రయోగాత్మకంగా 2027లో చేయబోతున్నారు అనమాట. సరే, రీల్స్ చేయడమే రాధిక హత్యకు కారణమా? మాజీ టెన్నిస్ క్రీడాకారిణి హత్యలో వీడని మిస్టరీ. మరాఠా పాలకుల కోటకు యునెస్కో గుర్తింపు. చాలా ఇంపార్టెంట్ అండి, ప్లీజ్ నోట్ ఇట్.
ఏమంటున్నారు, మరాఠా పాలకులు నిర్మించిన పలు కోటలను మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్ పేరుతో ప్రఖ్యాత యునెస్కో వారసత్వ జాబితాలో తాజాగా చేర్చారు. ప్యారిస్లో జరుగుతున్న ప్రపంచ వారసత్వ కమిటీ 47వ సదస్సులో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు యునెస్కో ఎక్స్ వేదికగా వెల్లడించింది. మహారాష్ట్రలోని సాల్హేర్ కోట, శివనేర్ కోట, శివాజీ ఎక్కడ జన్మించారు, లోహగఢ్, ఖండేరి కోట, రాయ్గఢ్, రాజు ఇలాంటివన్నీ ఈ మిలిటరీ ల్యాండ్స్కేప్లో పార్ట్ అని చెప్తున్నారు. ఆ కేసులో నేను దోషిని కాదు. ఏ కేసులో? హిందుత్వ సిద్ధాంతకర్త వీడి సావర్కర్కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై దాఖలైన పరువు నష్టం ఏం కేసు ఇది, డిఫమేషన్ కేసు. ఈ డిఫమేషన్ కేసు మీద శుక్రవారం పూణే కోర్టులో విచారణకు వచ్చింది. ఈ కేసులో తాను దోషిని కాదని రాహుల్ స్పష్టం చేశారు. రాహుల్కి వ్యతిరేకంగా సావర్కర్ మనవడు ఈ సావర్కర్ చేసిన ఆరోపణలు పూణేలో ఫస్ట్ క్లాస్ ఓకే. దీనిపై స్పందిస్తూ తాను దోషి కాదని మన రాహుల్ గారు చెప్పారనమాట. ఓకే. జస్టిస్ యశ్వంత్ వర్మ తొలగింపునకు ఎంపీల సంతకాల సేకరణ ప్రారంభం. మేబీ ఇంపీచ్మెంట్ చేస్తే ఈయనే ఫస్ట్ జడ్జ్ అవుతారేమో. రైట్. తెలిసిందే కదండి, ఇదంతా మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఎందుకు. కాలిపోయిన కరెన్సీ కట్టలు ఇంకా భారీగా బయటపడడంతో తీవ్ర వివాదంలో చిక్కుతున్న జస్టిస్ యశ్వంత్ వర్మను న్యాయమూర్తి పదవి నుంచి తొలగించేందుకు కేంద్రం అడుగులు వేస్తోంది. ఆయన అభిశంసన కోసం పార్లమెంట్లో తీర్మానం ప్రవేశపెట్టేందుకు వీలుగా ఎంపీల సంతకాల సేకరణ ప్రక్రియ ప్రారంభించింది. పలువురు లోక్సభ సభ్యులు సంతకాలను సర్కారు ఇప్పటికే సేకరించిందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అభిశంసన తీర్మానాన్ని దిగువ సభలో ప్రవేశపెడతారని చెప్పేందుకు ఇది సంకేతమని పేర్కొన్నాయి. జస్టిస్ వర్మ అభిశంసనకు ఈ నెల 21 నుంచి జరిగే పార్లమెంటు సమావేశాలు ఎప్పుడు జరుగుతున్నాయండి? ఈ నెల 21 నుంచి జరిగే పార్లమెంటు సమావేశాల్లో తీర్మానం ప్రవేశపెడతామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఇప్పటికే వెల్లడించిన సంగతి గమనార్హం. అంటే సెంటరు ఇంపీచ్మెంట్ చేయడానికి ముందడుగు వేస్తోంది. లోక్సభలో ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు కనీసం 100 మంది, రాజ్యసభకు 50 మంది ఎంపీల సంతకాలు సరిపోతాయి. జస్టిస్ వర్మ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉండగా ఈ ఏడాది మార్చిలో దేశ రాజధానిలోని ఆయన నివాసంలో కాలిన నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఓకే, సరే. ఇంకా ఏం న్యూస్ ఉంది? జమిలీలో లోటుపాట్లు చూపిన మాజీ సీజేఐలు. నిన్న మాట్లాడుకున్నాం కదండి, ఇది ప్రాబ్లం ఉంది అన్నట్టుగా. ఏమున్నాయో ఒకసారి చూద్దాం. ఇక నిన్న 2 పాయింట్స్ వచ్చింది. ఏంటి? స్టేట్స్ అనేవి సెంటర్తో కాకుండా సపరేట్గా చేయాలని రూల్ ఏం లేదు అన్నది ఒక పాయింట్ క్లారిటీ ఉంది. అట్ ది సేమ్ టైం ఇప్పుడు అలా అని స్టేట్స్ సెంటరు ఈక్వల్ టైంలో ఎలక్షన్స్ పెట్టాలి అంటే స్టేట్స్కున్న స్పీడ్ టైంని కానీ, లేకపోతే కొన్నిటికేమో ఇంకా టైం ఎక్స్టెండ్ చేయడం, ఇలాంటివన్నీ ఎవరి చేతిలో ఉండాలి? ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉండాలి. బట్ ఎలక్షన్ కమిషనర్కి ఇలాంటి డిస్క్రిషనరీ పవర్స్ ఎలా ఇస్తాము? అలాంటి డిస్క్రిషనరీ పవర్స్ లేవు అని మళ్ళీ వీళ్ళు అంటున్నారు. రెండు చూడండి, కాయిన్కి 2 సైడ్స్ మాట్లాడాలన్నమాట. ఓకే, సరే. ఇంకేమైనా పాయింట్స్ దొరుకుతాయేమో చూద్దాం. పార్లమెంటు, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరిపేందుకు ఉద్దేశించిన జమిలీ ఎన్నికల బిల్లుపై సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు సంయుక్త పార్లమెంటరీ జేపీసీ ముందు శుక్రవారం హాజరై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మేబీ జూమ్ చేయకపోతే కొంతమంది క్లారిటీ వస్తున్నట్టు లేదండి. ఒకవేళ మీకు క్లారిటీ రాకపోతే ఒక పని చేయండి, 720 పిక్సెల్కి అబోవ్ పెట్టి చూడండి. ఓకే, అప్పుడు కొంచెమైనా పేపర్ క్లారిటీ వస్తుంది. ఈ సందర్భంగా లోటుపాటును ఎత్తి చూపడంతో పాటు పరిష్కారాలను సూచించినట్టు సమాచారం. ఎన్నికల కమిషన్కు ఈ బిల్లు విస్తృత అధికారాలు కల్పించడంపై చూసారా ఏంటి, ఎన్నికల కమిషన్ గురించి మాట్లాడుతున్నారు. విస్తృత అధికారాలు కల్పించడంపై అభ్యంతరం పలికిన న్యాయ కోవిదులు బిల్లు రాజ్యాంగ విరుద్ధమన్న వాదనను తోసిపుచ్చారు. సో దీనికి మాత్రం నాడ్ ఇచ్చేశారన్నమాట. బిల్లులోని సెక్షన్ 85A(5) కింద శాసనసభ ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల కమిషన్కు దఖలుపరిచిన విస్తృత అధికారంపై జస్టిస్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంపై మాజీ ప్రధాన న్యాయమూర్తులు ఎవరు? జస్టిస్ రంజన్ గొగోయి, జస్టిస్ చంద్రచూడ్లు కూడా అభ్యంతరాలు తెలిపాయి. అంటే ఈసీకి డిస్క్రిషనరీ పవర్స్ ఇవ్వద్దు అంటే మరి దానికి సొల్యూషన్ కూడా చెప్పండి సార్ అంటే, భాజపా ఎంపీ చౌదరి నేతృత్వం సంయుక్త పార్లమెంటరీ కమిటీ సమావేశంలో జస్టిస్ కేహర్ తన అభిప్రాయాలను తెలిపిన అనంతరం చంద్రచూడ్ వీళ్ళు కూడా తెలిపారనమాట. ఈ బిల్లు రాజ్యాంగ మౌలిక నిర్మాణానికి విరుద్ధం కాదని ఇరువురు మాజీ సీజేలు స్పష్టం చేశారు. శాసనసభ ఎన్నికలు నిర్వహించడంలో పార్లమెంటు లేదా కేంద్ర మంత్రిమండలి నిర్ణయం కీలకం కావాలని జస్టిస్ కేహర్ అన్నారు. అయితే అన్ని రకాల అభిప్రాయాలకు జేపీసీ స్వాగతం పలుకుతోందని కమిటీ పేర్కొంది.
చూద్దాం. అదే పాయింట్‌ని ఎలాబొరేట్ చేసి చెప్పారు గానీ కొత్త పాయింట్ ఏం దొరకలేదండి. కేంద్ర హోం కార్యదర్శి పదవీ కాలం పొడిగింపు. ఎవరు? గోవింద్ మోహన్ గారిది. ఓకే. ఇంకో సంవత్సరం వరకు పొడిగించారనమాట. రైట్. ఫాస్టాగ్ అక్రమాలకు పాల్పడితే బ్లాక్ లిస్ట్. చూడండి మరి ఎన్‌హెచ్ఐ స్పష్టీకరణ. మనోళ్ళు ఎక్కడ ప్రాబ్లమ్ ఉంటే అక్కడ సొల్యూషన్ కనిపెడతారు. ఆ సొల్యూషన్ కనిపెట్టంగానే మనోళ్ళు మళ్ళీ ప్రాబ్లమ్‌ని క్రియేట్ చేస్తారు. ఇంత గ్రేట్ అంటే ఇరాన్ దాడిలో అమెరికా స్థావరంలోని జియోడెసిక్ డోమ్ ధ్వంసం ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా వెల్లడి. ఒకసారి చూద్దామండి. ఇలాంటి కొత్త టెర్మినాలజీ వచ్చినప్పుడు మనం ఒకసారి చూసుకోవాలి. ఖతర్లోని అమెరికాకు చెందిన కీలకమైన వాయుసేన స్థావరంపై ఇటీవల ఇరాన్ చేసిన దాడిలో కమ్యూనికేషన్ పరికరాలున్న జియోడెసిక్ డోమ్ పాక్షికంగా దెబ్బతిన్నట్లు ఉపగ్రహ ఛాయాచిత్రాల విశ్లేషణలో వెల్లడైంది. తమ దేశంలోని 3 అణు కేంద్రాలపై అమెరికా దాడికి ప్రతీకారంగా ఇరాన్ ఖతర్లోని వాయుసేన స్థావరంపై క్షిపణులను ప్రయోగించింది. దాడికి కొన్ని గంటల ముందు అల్ ఉదీద్ వాయుసేన స్థావరంలోని జియోడెసిక్ డోమ్ స్పష్టంగా కనిపించిందని ఈ ల్యాబ్స్ అందించిన ఉపగ్రహ ఛాయాచిత్రాలు వెల్లడిస్తున్నాయి. దాడి అనంతరం అది కొంత నష్టం జరిగినట్లు తెలుస్తుంది. మిగిలిన స్థావరమంతా భద్రంగా ఉంది. ఈ పరిణామానంతరం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాల్పుల విరమణకు ఒప్పించి ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధానికి స్వస్తి పలికారు. సో వాళ్ళ ఎయిర్ బేస్ మీద పడగానే మన ట్రంప్ వచ్చేసి ఈ పని చేశాడనమాట. అలా అనుకోవాలా ఏమో. నెతన్యాహు వెళ్ళి కూడా మా ట్రంప్కి శాంతి బహుమతి ఇమ్మన్నారంటే ఇంకేం చేయాలి. చనిపోయిందన్న శిశువు ఖనన సమయం. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఘటన. విదేశీ నిధులతో యూపీలో యువతుల మత మార్పిళ్లు. బాబోయ్. చంగూర్ బాబా గుట్టురట్టు 3 ఏళ్లలో చేతులు మారిన 500 కోట్లు. వామ్మో. మన జీవితాంతం కూర్చున్న ₹1 సంపాదించలేం కదండి. వీళ్ళ ధైర్యానికి మెచ్చుకోవచ్చు. ఒక్కసారి చూద్దామా ఇలాంటి ఎక్కువ పాపులర్ అయిన క్రైమ్ ఇష్యూ ఏదైనా ఉంటే కోట్ చేయండి వీలైతే. కొంచెం కరెంట్ ఇష్యూస్తో మీకు టచ్ ఉందని ఎగ్జామినర్ కూడా అర్థమవుతుంది కదా. నిరుపేదలు, నిస్సహాయులు, వితంతు మహిళలను లక్ష్యంగా చేసుకొని ఉత్తరప్రదేశ్లో మత మార్పిడులకు పాల్పడుతున్న ఇతన్ని బాబా ఆగడాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. చట్టవిరుద్ధంగా మత మార్పిడులకు పాల్పడుతూ అరెస్ట్ అయిన ముఠాలో కీలక సూత్రధారిగా ఉన్న ఈ బాబా ఇస్లామిక్ దేశాల నుంచి భారీగా నిధులు వచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు ఈడీ రంగంలోకి దిగింది. హిందూ యువతులను మత మార్పిడి చేసేందుకు ఈ బాబా పాకిస్తాన్, సౌదీ అరేబియా, తుర్కియా, దుబాయ్ వంటి ఇస్లామిక్ దేశాల నుంచి గత 3 ఏళ్లలో 500 కోట్లు అధికారిక వర్గాల ద్వారా వచ్చినట్టు తెలుస్తుంది. ఇందుకోసం నేపాల్లో 100 బ్యాంకు ఖాతాలను భారతీయ సమాజం. ఓరి దేవుడా. భద్రతా సంస్థలు ఇప్పటి వరకు 200 కోట్లను గుర్తించాయి. నేపాల్లోని ఏజెంట్లు అక్కడ డబ్బు విత్డ్రా చేసి భారత్లోని చంగూర్ బాబా నెట్వర్క్ అందచేసినట్లు తెలుస్తుంది. ఇందుకోసం ఏజెంట్లకు 4-5% కమిషన్లు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఏముంది ఆయనదా ఏమైనా డబ్బు? బ్లాక్ మనీనే కదా. దాంట్లో ఒక ₹140 ఇచ్చేసినా తప్పులేదు. ₹60 అయితే వచ్చేసింది కదా. ఉత్తరప్రదేశ్లోని బలంపూర్లో మత మార్పిడి ముఠా గుట్టు ఛేదించిన పోలీసులు బాబాతో పాటు అతడి ముఠా సభ్యుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈయన ఏమంటున్నాడు? నగదు, ప్రోత్సాహాలతో పాటు కొన్నిసార్లు బెదిరింపులకు పాల్పడుతూ గత 15 ఏళ్లుగా మత మార్పిడులు చేశారంట. ఒకప్పుడు సైకిల్పై తిరుగుతూ ఉంగరాలు, తాయెత్తులు అమ్ముకునేవాడని. ఇలాంటివి చదివినప్పుడే అనిపిస్తుంది. ఢిల్లీలో మరోసారి కంపించిన భూమి. ఢిల్లీ ఎకో సెన్సిటివ్ జోన్ కదండి. ఏ జోన్ మనకు 1 to 4 ఉన్నాయి కదా. అందులో ఢిల్లీ ఏ జోన్లో ఉందో ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సరే. ఓటు హక్కు పరిరక్షణకి స్టే కోరలేదు. బీహార్లో ఓటరు జాబితా సవరణ వివాదంపై కాంగ్రెస్ పార్టీ నిన్న మాట్లాడింది కదా. కాంగ్రెస్ పార్టీ ఓకే మీరు అన్ని పత్రాలు తీసుకోమని సుప్రీంకోర్టు చెప్పింది. సో ఇది ప్రజాస్వామ్యానికి వెల్కమ్ అన్నట్టుగా. బట్ బీజేపీ ఏమనింది? స్టే ఇవ్వలేదు కాబట్టి మేమే గెలిచామన్నదనింది. కాబట్టి వీళ్ళు ఏమంటారు? మేము స్టే కోరలేదు కాబట్టి సుప్రీంకోర్టు ఇవ్వలేదు, బట్ మేము అడుగుంటే ఇచ్చుండేదేమో అన్నట్టు మాట్లాడడం అనమాట. ఇది ఈసీ బీహార్లో చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణను న్యాయస్థానంలో సవాలు చేసినప్పటికీ ఆ ప్రక్రియపై స్టే విధించాలని పిటిషనర్లు కోరలేదని, ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా తెలిపిందని కాంగ్రెస్ పార్టీ నేత జైరాం రమేష్ పేర్కొన్నారు. బీహార్ ప్రజలు తమ ఓటు హక్కును కోల్పోరాదనే ఉద్దేశంతోనే నిలుపుదల ఉత్తర్వుల కోసం అభ్యర్థించలేదని తెలిపారు. ఓటర్ల తనిఖీ సమయంలో ఆధార్, రేషన్ అలాగే ఓటర్ ఐడి కార్డును కూడా చెల్లుబాటు పత్రాలుగా పరిగణలోకి తీసుకోవాలని ధర్మాసనం ఉత్తర్వు వల్ల చాలామంది ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. అయితే ఓటర్ల అర్హతను నిర్ధారించే పత్రాల్లో
ఆధార్, రేషన్, ఓటర్ ఐడి కార్డును తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలని ధర్మాసనం ఈసీని ఆదేశించలేదని, ఆ 3 పత్రాలను పరిశీలనలోకి తీసుకుని విచక్షణాధికారం ఈసీదేనని భాజపా నేత చెప్పారన్నమాట. ధర్మాసనం ఆదేశాలను వక్రీకరించే ప్రయత్నం కోర్టు ధిక్కరణకు ఏమన్నారు? కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకు వస్తుందని తెలిపారు. ప్రత్యేక సమగ్ర సవరణ నిలిపివేతకు ధర్మాసనం ఆదేశించకపోవడం విపక్ష పార్టీలకు తగిన ఎదురుదెబ్బే అని భాజపా. ఇప్పుడు ఇది స్టే విధించాలా, స్టే విధించద్దా, అన్ని కార్డ్స్ తీసుకోమన్నారా లేదా, అదనమాట ఇప్పుడు వీళ్ళకి వచ్చిన బాధ. ఏదో ఒక టాపిక్ ఉన్నారు కొట్టుకోవడానికి. ప్రజలకు ఏం యూజ్ అవుతుంది చేయండి అంటే ఏం మాట్లాడతారు? అక్రమ వలసదారుల పిల్లలకు ఫ్రీ స్కూళ్ల ప్రవేశంపై నిషేధం, ట్రంప్ యంత్రాంగం చర్యలంట. రైట్. అస్త్రా క్షిపణి పరీక్ష విజయవంతం. దృశ్య పరిధి అవతలున్న బియాండ్ విజువల్ రేంజ్ లక్ష్యాలను ఛేదించే అస్త్రా క్షిపణిని భారత్ శుక్రవారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరానికి చేరువలో ఇది జరిగింది. చాందీపూర్ ఉంది కదా అక్కడ. గగనతలం నుంచి గగనతలంలోకి, చిన్న పాయింట్స్ ఇంపార్టెంట్, మనకు చాలా ఇంకేమొద్దు. గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ధ్వంసం చేయగా ఈ అస్త్రాన్ని సుకోయ్ ఎంకేఐ రైట్ యుద్ధ విమానం నుంచి ప్రయోగించారు. ఇది 100 కిలోమీటర్లకు మించిన పరిధి కలిగి ఉంది. ఎంత దీని రేంజ్? మోర్ దాన్ 100 కిలోమీటర్స్ అంటున్నారు. ఇందులో అధునాతన గైడెన్స్, నావిగేషన్ వ్యవస్థలు ఉన్నాయి. ఇప్పుడు గైడెన్స్, నావిగేషన్ వ్యవస్థలు లేకపోతే ఇప్పుడు కొత్తగా దీన్ని యూజ్ చేయాల్సిన అవసరం ఏముంది? కాబట్టి ఇవి అప్డేటెడ్ వర్షన్ ఉంటాయి. తాజా పరీక్షను ఎవరు చేశారు? డిఆర్డిఓ. ఓకే. అలాగే మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా. ఈ అస్త్రంలో స్వదేశీ రేడియో ఫ్రీక్వెన్సీ స్పీకర్లు ఉన్నట్టు రక్షణ. ఓకే, ఇదంతా వదిలేసాను. బట్ ఇదైతే బియాండ్ విజువల్ రేంజ్ అనేది మాత్రం ఒక క్లారిటీ ఉండాలి. అలాగే సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్. నెక్స్ట్, మీ రాక కోసం సుభాష్ శుక్లాతో మాట్లాడిన కుటుంబ సభ్యులు. ఈ నెల 14 ఏమో ఆయన్ని రిటర్న్ తీసుకొస్తున్నామని కూడా చెప్పారు కదా, చూద్దాం. ఇది చూడండి, చాలా ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. ఏంటి? 4 రాష్ట్రాల్లో 32 రక్షణ ప్రాజెక్టులకు అనుమతి. వన్యప్రాణుల మండలి వెల్లడి. ఏమంటున్నారు చూద్దాం. కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ నేతృత్వంలోని, ఎవరు మన భూపేంద్ర యాదవ్? మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్, రైట్. ఆయన దీన్ని చూడండి, ఇక్కడ నుంచి మనం ఎంసీక్యూస్ కూడా తీసుకోవాలన్నమాట. మళ్ళీ దీనికోసం సపరేట్గా చదవని అవసరం లేదు కదా. ఎన్బిడబ్ల్యూఎల్ నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డ్, దీనికి చైర్మన్ ఎవరు? ఓకే, దీని మండలి యొక్క నేతృత్వం ఎవరి నేతృత్వం అంటే భూపేంద్ర యాదవ్ గారి. స్థాయి సంఘం పలు రాష్ట్రాల్లోని పర్యావరణ పరంగా సున్నితమైన ప్రాంతాల్లో రక్షణ శాఖకు చెందిన 32 ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చినట్లు తెలిసింది. ఎందుకు ఇచ్చారు అని చూస్తే ఒక్క నిమిషం. రైట్, ఇక్కడ చూడండి. అరుణాచల్ ప్రదేశ్లోని దిబాంగ్ వన్యప్రాణుల అభయారణ్యంలో సరిహద్దు రహదారుల సంస్థ బీఆర్ఓకు సంబంధించి 2 ప్రధాన ప్రాజెక్టులకు కమిటీ అనుమతి ఇచ్చింది. గుజరాత్లోని నారాయణ్. ఇంతకుముందు ఏంటంటే ఇవన్నీ ఎక్కువ సెన్సిటివ్ జోన్స్ అనేసి గవర్నమెంట్ ఏం చేసింది, ఈవెన్ బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ కూడా అది ఇవ్వడం మానేసింది. కానీ మొన్న ఏం చేశారు, మళ్ళీ ఈ ఎన్విరాన్మెంట్ లాస్లో కొన్ని అమెండ్మెంట్స్ చేసి, అలా లేదు, ఇవన్నీ ఇంపార్టెంట్ ఏరియాస్ కదా, ఏవి బీఆర్ఓ అంటే సరిహద్దు ప్రాంతాలు కానీ, లేకపోతే నక్సలైట్ ఏరియాస్ అంటే రెడ్ కారిడార్స్ కానీ, ఇలాంటి వాటన్నిటికి ఖచ్చితంగా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని జరుగుతున్నాయి అని చెప్పి ఈ అమెండ్మెంట్స్ అన్ని చేసామన్నమాట. ఆ ప్రాజెక్టులో భాగంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఇలాంటి 32 ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చారంట. అది న్యూస్లో వచ్చింది. ఓకే, రైట్. ఇంకా ఇది డిస్ట్రిక్ట్ అడిషన్ వదిలేసేద్దాం. ఏమన్నా ఇంపార్టెంట్ ఉంటే చూడండి, డిస్ట్రిక్ట్ అడిషన్లో కూడా మంచివి, బట్ మ్యాక్సిమం లోకల్వే చేసుంటారు. అమ్మో, కోర్టేకర్ విశ్రాంత ఇంజనీర్ దారుణ హత్య. వామ్మో, దారుణానికి ఒడిగట్టిన పని మనిషి నగది ఆస్తి పత్రాలు తీసుకొని పరారు. చూడండి, ఇలాంటి వాళ్ళు ఎక్కడ ఉండరు, మన పక్కనే ఉంటారు. కొంచెం చూసుకోవాలి. అతిగా ఎవరిని నమ్మడం కూడా మన చేతకాంతనం అవుతుంది. ఓకే, నెక్స్ట్ 5 కుటుంబాలను దత్తత తీసుకుని తిరుపతి కలెక్టర్. 5 కుటుంబాలు. జగన్ కారుతో మీకేంటి సంబంధం? వాహనం అప్పగించాలని అప్పిరెడ్డి చేసే పిటిషన్ తిరస్కరించిన కోర్టు. అంతరిక్షంలో క్యారెట్ హల్వా అంట. ఫోటో చూస్తుంది, గుట్టు విప్పేస్తుంది. ప్రమాద వివరాలు చెప్పేస్తున్న సాంకేతికత ఏలూరు జిల్లాలో అమలు చేస్తున్నారంట ఈ సాంకేతికత. ఇది చాలా చక్కటి ప్రయోగం అని చెప్పి మన పోలీస్ ఆఫీసర్ ఎస్పీ గారు చెప్తున్నారు. సిద్ధార్థ్ కౌశల్, ఈయన వాలంటీర్ రిటైర్మెంట్ చేశారు కదా, దానికి సంబంధించి.
వీధి సునకాలకు బెంగళూరులో 3 పూటల చికెన్ బిర్యానీ. ఇది నా కన్న బిడ్డ లాంటిది సారు. దానివల్ల అయ్య బాబోయ్! సరే. విపత్తుల అంచనా మరింత ఖచ్చితంగా. 4వ తరం ఉపగ్రహంతో సాధ్యం. ప్రయోగానికి ఐఎండీ ప్రయత్నాలు. ఓకే. ఒక్కసారి చూడండి. భూతాపం, వాతావరణ మార్పులు, ఇంకా ఏమంటున్నాడు? ప్రపంచ ప్రజలందరి సామాజిక, ఆర్థిక పరిస్థితులను ప్రభావితం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐఎండీ వాతావరణ అంచనాలో ఖచ్చితత్వాన్ని అక్యురసీని పెంచడానికి ప్రయత్నిస్తోంది. దీనికి సంబంధించి ఏమంటున్నారు ఇస్రో సహకారంతో 4వ తరం ఇన్సాట్ 4 ఇండియన్ నేషనల్ శాటిలైట్ సిస్టమ్ సిరీస్ ఉపగ్రహాలను రూపొందించి నింగిలోకి ప్రయోగించాలని యోచిస్తుంది. ఓకే. దానికి భూశాస్త్ర మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కూడా దీనికి చెప్తుందన్నమాట. ప్రస్తుతం ఐఎండీ ఇన్సాట్ 3DR, ఇన్సాట్ 3DS తో పాటు ఐరోపాకి చెందిన వీటిని కూడా అంతర్జాతీయ ఉపగ్రహాలు ఉపయోగించుకుంటోంది. ఇస్రో అభివృద్ధి చేసిన ఇన్సాట్ 3DRను 2016లో ప్రయోగించారు. వాతావరణ అంచనాలు, విపత్తు హెచ్చరిక సామర్థ్యాలను మెరుగుపరచడానికి 480 కోట్ల ఖర్చుతో 2024 ఫిబ్రవరి 15న ఇన్సాట్ 3DS ను ప్రయోగించారు. అంటే మనకి లాస్ట్ ఇయర్ స్టార్టింగ్లోనే అనమాట. ఉపరితల అంశాలపై వివరణాత్మక సమాచారాన్ని అందించడానికి ఇమేజర్, సౌండర్ వంటి అధునాతన పరికరాలు అమర్చారు. ఇన్సాట్ 3D జీవితకాలం ముగిసిన నేపథ్యంలో గత ఏడాది 3DS ను ప్రయోగించారు. ఓకే. ఇంకా ఏమంటున్నారో చూద్దాం ఒకసారి. అమెరికా వాతావరణ అంచనా వ్యవస్థ ఏంటి? ఆ అంచనా వ్యవస్థ ఏఐని, మిషన్ లెర్నింగ్ సమాచారాన్ని ఏకీకృతం చేసి హరికేన్ల అంచనాకు అత్యాధునిక మోడల్ను అభివృద్ధి చేస్తుంది. తాజాగా ఐరోపా వీళ్ళేం చేస్తున్నారు? 3వ తరం శాటిలైట్స్ని తీసుకొచ్చారనమాట. కాబట్టి ఇది ఉష్ణోగ్రత, తేమ, పర్యావరణంలోని ట్రేస్ వాయువుల గురించి అధిక ఫ్రీక్వెన్సీ సమాచారాన్ని అందిస్తుంది. తీవ్ర వాతావరణ పరిస్థితులు నెలకొనేటప్పుడు ప్రారంభ సంకేతాలను గుర్తించి ప్రాణ, ఆస్తి నష్టం నివారణలో సహాయపడుతుంది. కొత్త శాటిలైట్ని రూపొందిస్తున్నాం. ఒక ఉపగ్రహం గరిష్టంగా 10 ఏళ్లు పనిచేస్తుంది. 2016లో ప్రయోగించిన ఇన్సాట్ 3DR ఉపగ్రహం జీవితకాలం ముగియబోతుంది. ఈ నేపథ్యంలో అత్యాధునిక సెన్సార్లు, సాంకేతికతతో కొత్త శాటిలైట్ను రూపొందిస్తున్నాం. దీంతో అంచనాల్లో ఖచ్చితత్వం వస్తుంది అని చెప్తున్నారు మా ఐఎండీ డైరెక్టర్ జనరల్ గారు. నెక్స్ట్, ఉపగ్రహ సాంకేతిక విస్తృత వినియోగం. ఇది ఇంకొంచెం టెక్నికల్ డీటెయిల్స్ అండి, అంత దూరం అవసరం లేదు. ఓకే. నెక్స్ట్ ఏమన్నా గవర్నమెంట్ అప్డేట్ ఉందా? కొత్త పింఛన్ల కోసం ఎదురుచూపులంట. నెక్స్ట్, ఆ చిరుద్యోగి ఈ CEO ప్రియా నాయర్ గారి నుంచి ఒక ఆర్టికల్. నెక్స్ట్, శరీరం స్వచ్ఛందం, శ్రీవారి దర్శనం. ఓకే. పెరడే కూరగాయలు, ఫ్రీ హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్ నిలుపుదల గడువు పొడిగింపు. ఈ ఫ్రీ హోల్డ్ అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి ఫ్రీ హోల్డ్ భూముల డాక్యుమెంటేషన్, రిజిస్ట్రేషన్ నిలుపుదల గడువును మరో 2 నెలలు పొడిగిస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు ఇచ్చారు. మీకు ఐడియా ఉంటే నిన్ననే మన రెవెన్యూ మినిస్టర్ ఎవరు అనగాని సత్యప్రసాద్ గారు రివ్యూ మీటింగ్కి అటెండ్ అయ్యారు. అట్లే సేమ్ టైం ఆయన ఇంటర్నల్ డిపార్ట్మెంట్ ఒక మీటింగ్ కూడా పెట్టారు. ఆ తర్వాత ఈ నోటిఫికేషన్ అనేది ఇచ్చారనమాట. సరే చూద్దాం. ఇది అయినా రోజు జరిగే అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షనేనండి. అండి. జాతీయ చేనేత దినోత్సవంలో గేదెలకు వాసి. ఓకే. డిస్కమ్లకి నిన్న అనుకున్నాం కదా, డిస్కమ్స్కి అమౌంట్ అనేది రిలీజ్ చేస్తున్నారని. సో 2554 కోట్లు అనేది విడుదల చేశారు. నెక్స్ట్, వేలిముద్ర వేసి ఉడాయిస్తున్నారు. ఏమైంది ఇది? దివ్యాంగుల పింఛన్ల తనిఖీలో దళారుల రంగప్రవేశం. ఇంకెక్కడ వదలరేమో ఈ కరప్షన్. ఇప్పుడు కరప్షన్ జరుగుతుందనే డీబీటీ తీసుకొచ్చారు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. అంటే అకౌంటెంట్కి డైరెక్ట్గా వేస్తారా బెనిఫిషరీకి. ఇప్పుడు ఏంటి, ఈ బయోమెట్రిక్ దగ్గరే స్టార్ట్ అయిపోయారు అనమాట. సో బోగస్ ఒక ప్రాబ్లము, ఇప్పుడు ఈ మిడిల్ మ్యాన్స్ కూడా ఎంటర్ అయిపోతున్నారు. ఇది ఇంకో ఇష్యూ జరుగుతుంది. ఇలాంటివన్నీ ఇంటర్వ్యూ టైంలో ఖచ్చితంగా కోడ్ చేయాలి. అప్పుడే ఇంటర్వ్యూ కూడా ఇంప్రెస్ అవుతారు. అంతేగాని ఏదో వేగ్గా చెప్తే అదేదో బట్టి కొట్టి చెప్పినట్టు ఉంటుంది. అలా చెప్పకండి. నెక్స్ట్, MDS తాత్కాలిక ప్రాధాన్య క్రమం వెల్లడి. ఓకే. ఇది ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించి లీవిట్. తగ్గిన నైరుతి ఋతుపవనాలు చురుకుదనం అంట. అమృత్ 2.0. అమృత్ దేనికి పెట్టాం మామూలుగా ఒకసారి గుర్తెచ్చుకోండి. అర్బన్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అనే వాటిని పెంపొందించేది ఏంటి? ఈ అమృత్ స్కీమ్స్ కిందే. అఫ్కోర్స్ స్మార్ట్ సిటీస్ తీసుకొచ్చారు. స్మార్ట్ సిటీస్ కాకుండా
ఆ అర్బన్ లోకల్ బాడీస్ని తీసుకొని ఈ అమృత్ అనే స్కీమ్ని డెవలప్ చేశారనమాట. లైక్ దాంట్లో గ్రీనరీ ఉండడం కానీ, వెజిటేషన్కి సంబంధించి పార్క్స్, రీక్రియేషన్, వాట్ నాట్ ఎవ్రీథింగ్, ఒక పట్టణ నగర అభివృద్ధికి ఏమేం కావాలో అవన్నీ దీంట్లో పొందుపరుచుంటారనమాట. లైక్ ఎస్టీపీస్, మనకు సాలిడ్ వేస్ట్ని ట్రీట్ చేస్తాయి కదా, సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, వాటిని. ఇది చూడండి, ఇక జనాభా నియంత్రణ కాదు, నిర్వహణ. పాపులేషన్ డే కదా, సో అందుకని వాళ్ళ ఒపీనియన్స్ అందరూ ఇచ్చారు. వీలైతే ఒక్కసారి ఇది చదవండి, కొంచెం బాగా మీకు పాపులేషన్ మీద మంచి అవగాహన వస్తుంది. ఓకే, పాపులేషన్ హెల్త్ పాలసీ రూపొందించాలి, ఇదొక మంచి సజెషన్ కదా, అదొకటి. నెక్స్ట్ కనీసం 2 పిల్లలు ఉండాలి, 67.41% మంది అభిప్రాయం అంట. ఓకే, ఒక్కరే చాలని. నెక్స్ట్ ఈయనేమంటున్నారు, జనాభా పెంచడం తక్షణ అవసరం, జనాభా పెంచేందుకు పాలసీ అవసరం, జాతీయ సగటు కంటే తక్కువ, ఇది మనకి ఇంపార్టెంట్ అయిన లైన్ చూడండి. రాష్ట్రంలో జనాభా వృద్ధి రేటు బాగా తగ్గుతోంది, ఇదే తీరు కొనసాగితే 2035 నాటికి పెరుగుదల రేటు 0.3% పడిపోతుంది. 4% జనాభా ఉన్న ఎస్టీ వర్గాల్లో సంతాన సాఫల్య రేటు జాతీయ సగటుకు 2.1% కంటే ఎక్కువగా ఉంటే ఇతర వర్గాల్లో అది తక్కువగా ఉంది. నెక్స్ట్ 1997లో ఉమ్మడి రాష్ట్రంలో పాపులేషన్ డాక్యుమెంటేషన్ తయారీలో ఓకే వీళ్ళు ఏమంటున్నారు, కెరీర్కి ప్రాధాన్యం పెరిగింది, అందుకనే ఈ పాపులేషన్ తగ్గడం అనేది జరుగుతుంది అన్నట్టు మాట్లాడారు. నెక్స్ట్ జనాభా వృద్ధి రేటు వేగంగా తగ్గుతోంది, అభిప్రాయం సేకరణ జరుపుతాం, వృద్ధి రేటు తగ్గడం ఆందోళనకరం. ఒకసారి అవి ఏమైనా ఫ్యాక్ట్స్ ఉంటే నోట్ చేసుకొని ట్రై చేయండి. సరే, రెప్పపాట్లు నెట్ఫ్లిక్స్ మొత్తం డౌన్లోడ్ అంట, జపాన్ ఇంటర్నెట్ సూపర్ డూపర్ స్పీడ్. నమస్తే సార్, అంత గంజాయి సిగరెట్ల అమ్మకాలు అడ్డుకోండి, మా ప్రాంతంలో ఆకతాయిలు వేధిస్తున్నారు. కొంతవరకు గంజాయి మీద ఈ సి విజిల్ ప్రోగ్రామ్ సక్సెస్ అయినట్టే అండి. ఇంకా ఏదైనా ఉంటే గవర్నమెంట్ ఇంకా కూడా దాని మీద సర్వీలెన్స్ స్టార్ట్ చేసింది అనమాట. దానికి సంబంధించి ఇదిగోండి, గంజాయి సాగుపై ఉక్కుపాదం, హోంమంత్రి అనిత. ఇది మాత్రం నిజంగా సక్సెస్ఫుల్ థింగ్ ఏది లేదు. దక్షిణ మధ్య రైల్వే ఓకే, ఆపరేషన్ సింధూర్తో స్వదేశీ సాంకేతికతో పాక్ ముచ్చెమటలు. ఎవరు చెప్తున్నారు ఇది అంటే మన జాతీయ భద్రతా సలహాదారు. ఒకసారి చూద్దామండి, మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ చెప్పారంటే మనం వినాలి. ఆపరేషన్ సింధూర్లో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో దాడులు ప్రణాళికాబద్ధంగా జరిగాయని, ఈ పాయింట్ ఇంపార్టెంట్ చూడండి. మన ఇండిజినియస్గా అలాగే మనం ప్లాన్డ్గా చేశామన్నది రెండు హైలైటింగ్ వర్డ్స్ అనమాట. స్వదేశీ రక్షణ సాంకేతికతను వినియోగించి పాకిస్తాన్కు ముచ్చెమటలు పట్టించామని అన్నారు. చెన్నైలో ఈయన ప్రసంగిస్తూ ఓకే ఏమని చెప్పారో చూద్దాం. పాకిస్తాన్తో జరిగిన 4 రోజుల సరిహద్దు వివాదంలో ఏ ఒక్క భారతీయ నిర్మాణం కూడా దెబ్బతినలేదని చెప్పారు. అత్యంత ఖచ్చితత్వంతో దాడులు చేయగల భారత్ సామర్థ్యం వెల్లడైందని తెలిపారు. పాక్ దాడుల కారణంగా భారత్లో విధ్వంసం జరిగినట్లు ఒక్క ఫోటోనైనా చూపినని విమర్శకులకు ఈయన క్వశ్చన్ చేశారనమాట. పాకిస్తాన్లో 9 ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకున్నామని, సరిహద్దు వెంబడి కాదని అన్నారు. రైట్, మొత్తం ఆపరేషన్ 23 నిమిషాల్లో జరిగిందని చెప్పారు. విదేశీ మీడియా కవరేజీని ప్రస్తావిస్తూ పగిలిన గాజు పలకకు సంబంధించిన ఒక ఫోటో అయినా మీ వద్ద ఉందా అని ప్రశ్నించారు. ఆపరేషన్ సింధూర్కి ముందు, తర్వాత పాకిస్తాన్ వైమానిక స్థావరాల పరిస్థితికి సంబంధించిన ఉపగ్రహ చిత్రాలు మాత్రమే ప్రసారమయ్యాయని చెప్పారు. భారత్కు చెందిన ఆయుధ స్థావరాలపై దేశ సైన్యం చిన్న గీత కూడా పడనివ్వలేదని అజిత్ చెప్పారు. భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను, యుద్ధ పరిస్థితులను ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా రక్షణ రంగానికి అవసరమైన సాధన సంపత్తిని దేశీయంగానే రూపొందిస్తుంది. ఓకే, మీకు ఆత్మ నిర్భర్ భారత్ గురించి ఒక డైరెక్ట్ ఎస్సే వచ్చినా సరే అలాంటి దగ్గర మనం అన్ని సెక్టార్స్లో మాట్లాడాలి. అలాగే ఎక్స్క్లూజివ్గా డిఫెన్స్ సెక్టార్ గురించి మాట్లాడుతున్నాం. ఆపరేషన్ సింధూర్ సమయంలో సుఖాయ్ 30 MKI యుద్ధ విమానాల ద్వారా ప్రయోగించిన బ్రహ్మోస్ క్షిపణులు పాకిస్తాన్లోకి వెళ్ళి ఆ దేశానికి చెందిన పలు వైమానిక స్థావరాలను దెబ్బతీశాయి. ఓకే, రిమైనింగ్ అంతా కూడా ఆపరేషన్ సింధూర్ సంబంధించింది చెప్తున్నారండి. సరే, ఇంకేముంది, టోల్ ప్లాజా, కీచకులు, ఈ ఎక్కడ ఉంటుంది, ఏం కీచకులు అండి బాబు, ఇంకేం పని పట్టలేదా? భగవత్ వ్యాఖ్యలు మోదీ పదవీ విరమణ గురించే. ఎక్స్లో కాంగ్రెస్ యూనియన్ అయితే జైరాం రమేష్ పోస్టు. ఈయన ఆర్ఎస్ఎస్ చీఫ్ ఉన్నారు కదా, ఆయన ఏమన్నారు, 75 సంవత్సరాల తర్వాత పొలిటికల్ లీడర్స్ అందరూ రిటైర్డ్ అయ్యేవాళ్ళు అన్నారు కదా, దానికి సంబంధించిన యురేనియం నిల్వలను ఇరాన్ వెలికి తీయగలదా అణు కేంద్రంలో సాధ్యమేనన్న ఇజ్రాయెల్ అధికారి అనమాట.
కుర్దిష్ తిరుగుబాటుదారులు నిరాయుధీకరణ షురు. తుర్కియేతో 4 దశాబ్దాల ఘర్షణకు తెర. చూద్దాం, తెరబడితే మంచిదే కదా. నెక్స్ట్ మ్యాంగోస్ ఫ్రమ్ ఇండియా అంట. ఖర్కివ్ డ్రోన్లపై రష్యా దాడులు. నెక్స్ట్ క్యాంటీన్ వాలాపై దాడి చేసిన దౌత్య సిబ్బందికి అమెరికా ఉద్వాసన. ఏమో చూద్దాం. ఎవరెస్ట్ శిఖరంపై అబీదా ఆఫ్రిన్. ముందు మీరు ఏ పార్టీలో ఉన్నారో తెలుసుకోండి. శశిధర్ గారి మీద కామెంట్స్ అనమాట. నేపాల్లో 2 కమ్యూనిస్టు పార్టీలు విలీనం జరిగిందంట. 20 నదీ పరివాహక ప్రాంతాలకు వరద ప్రమాదక హెచ్చరికలు జారీ చేసిన సిడబ్ల్యూసి. ప్రతి 4 ఓటర్లు పరిశీలన పత్రాలను తిరిగి సమర్పించారు. బీహార్లో ఎస్ఐఆర్పై ఈసీ వెల్లడి. 49,000 కోట్ల కుంభకోణంలో ప్రధాన నిందితుడు అరెస్టు. ఎవరు? పెరల్ అగ్రోటెక్ కార్పొరేషన్ అంట. ఎలా చేశారండి బాబు 49,000 కోట్లు? మహారాష్ట్ర మంత్రి ఇంట్లో నోట్ల కట్టుల బ్యాగు. ఒక బ్యాగు మనకిస్తే బాగుండు. యాక్చువల్లీ గవర్నమెంట్ జాబుల కోసం నోటిఫికేషన్ వెయిట్ చేయగం కదా. హిమాచల్ ప్రదేశ్లో వరదలు రోజు వస్తోంది, అబ్జర్వ్ చేయండి ఎవ్రీడే. హరిద్వార్లో కావడి యాత్ర ప్రారంభం. హోటళ్లలో మాంసాహారంపై నిషేధం. ఓకే. పాక్లో బలోచ్ ఉగ్రవాద కాల్పులు, 9 మంది మృతి. కపిల్ శర్మ రెస్టారెంట్పై కాల్పులు మాపని ప్రకటించిన బీకేఐ నేత హర్జిత్ సింగ్. ఓకే. ఎవరి ఇతను ఉన్నారు చూడండి, బాలీవుడ్ కపిల్ అతనే. 9 నెలలుగా ఇంట్లోనే శవంగా పాక్ నటి అంట. బాబోయ్. మయన్మార్లో బౌద్ధరామంపై వైమానిక దాడి. ఇంకేం పని పాట లేదా, లేస్తే దాడులు చేసుకుంటారు. డ్రగ్స్ కేసులో నిందితుడిని భారత్కు అప్పగించిన యుఏఈ. నెక్స్ట్ ఓకే, ఇంకేమన్నా న్యూస్ ఉందా? సినిమా ఇది చూడండి. బిజినెస్కి విద్యుత్ ట్రక్ కొంటే 9.5 లక్షల ప్రోత్సాహం అంట. మందులు మరింత వేగంగా ఆవిష్కరిద్దాం. సరికొత్త ఏఐ వ్యవస్థ బయోయిమ్ను విడుదల చేసిన మైక్రోసాఫ్ట్. ఇది ఇంపార్టెంట్ అండి, న్యూస్లో ఉంది, ఒకసారి చూసుకోవాలి. శరీరంలో ప్రోటీన్ల ప్రవర్తనను అర్థం చేసుకోవచ్చు. ఎవరు? మన మైక్రోసాఫ్ట్ సిఇఓ సత్యనాదెల్ల గారు చెప్తున్నారు. ఆదాని హెల్త్ కేర్ టెంపుల్స్ వస్తున్నాయి. ఆరోగ్య సంరక్షణ రంగంలోకి గౌతమ్ ఆదాని. సరే, ఓట్స్ అన్నీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఒక అప్డేట్ చూస్తే, దొడ్ల డైరీ చేతికి హెచ్ఆర్ ఫుడ్ ప్రాసెసింగ్ అంట. దొడ్ల డైరీ చాలా ఫేమస్ కదా, దానికి సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది. ఎస్యూవి హ్యుందాయ్ క్రెటా జోరు. ఆన్లైన్ సిఓపిపి తప్పనిసరి చేయడం నష్టదాయకం అంట. ఫార్మాసిటికల్ సంబంధించి వాళ్ళు మాట్లాడుతున్నారు. మందుల ఎగుమతులు క్షీణించే ప్రమాదం ఉంది. అసలు ఇండియన్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ నిన్న చెప్పాను కదా, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఒకసారి చూసుకోండి. ఈ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్, కరెంట్ అకౌంట్ డెఫిషియెంట్, క్యాపిటల్ అకౌంట్ డెఫిషియెంట్, ఇవన్నీ అని చెప్పి మీకు చెప్పాను. నేను ఇంకొకటి కూడా ఏమన్నాను, మన ఛానల్లోనే దీనికి సంబంధించిన వీడియో ఉందని చెప్పాను కదా. సరే, ఇప్పుడు చూడండి, ఫార్మా ఒకటి, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఒకటి, వీటి మీదే మన ఎక్స్పోర్ట్స్ అనేవి మేజర్గా డిపెండ్ అయ్యి మన బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఇంకా సస్టైన్ అవుతుందన్నమాట ఎక్స్పోర్ట్స్లో. మరి ఈ ఎక్స్పోర్ట్స్ తగ్గితే ప్రాబ్లం ఎవరికి? ఫస్ట్ ఇంపాక్ట్ అయ్యేది ఇండియాకే. సో ఇది ఒకసారి చూడాలి. ఆహార డెలివరీ సంస్థలకు ప్రోత్సాహకాలు. చూద్దాం, ఏదో సబ్సిడీ ఇవ్వాలంట, ఇస్తారో మరి ఇవ్వరో. నెక్స్ట్ ఏముంది? పేరణి వీరులు. పేరణి ఏ టైంలో జరిగిందండి? కాకతీయస్ టైంలోనేనా? దేనికి? పేరణి శివతాండవం. గుర్తుపెట్టుకోవాలి, హిస్టరీ వదిలేయకూడదు. కరెంట్ ఇష్యూస్ చూస్తా. నాబార్డు గురించి కొంచెం ఇచ్చారు, మన ఫ్రీడమ్ స్ట్రగుల్ది, అలాగే కరెంట్ అఫైర్స్ ఒకసారి ఇచ్చున్నారు కదా, ఇక్కడ ఒక్కసారి చెక్ చేయండి. నెక్స్ట్ వీలైనంత వరకు మనమే కవర్ చేస్తున్నామండి, ఇంకేదైనా మిస్ అయితే చూడండి. హైదరాబాద్ స్థాయికి మన నగరాలు. విజయవాడ, విశాఖ, తిరుపతిని అభివృద్ధి చేస్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడి. ముందు కూడా ఇలాగే చేసి ఉంటే ఇన్ని కష్టాలు వచ్చిండేవి కాదు కదా సార్ ఏపీకి. మెగా డిఎస్సి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాం. మరి మెగా డిఎస్సి ఏం చేస్తారు? అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తారు. మాజీ ఐఎఫ్ఎస్లకు వారంలోగా పెన్షన్ చెల్లించండి. ఎవరు చెప్తున్నారు? క్యాట్ చెప్తోంది ఈ విషయం. నెక్స్ట్ సురేష్ ప్రభు. ఓకే. అక్రమంగా కొల్లగొట్టి డొల్ల కంపెనీ, షెల్ కంపెనీస్ అన్నాయి కదా, ఆ షెల్ కంపెనీలు ఖాతాల్లో కానీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఒక అప్డేట్ జరుగుతుంది. కరేడులో భూసేకరణ, కరేడు గురించి న్యూస్ కాకపోతే చిన్నగా ఇచ్చారు చూడండి, ఎందుకంటే గవర్నమెంట్ క్రిటిసిజం కదా. మనీ లాండరింగ్ కేసుల బాధ్యత ఇక నుంచి 2 కోట్లకి. చూద్దాం ఏం 2 కోట్లకి ఇస్తారు. ఇక్కడ ప్రాబ్లం అంతా ఇదే,
ప్రాసెస్ ఇస్ ద పనిష్మెంట్ అయిపోతుంది. ఎయిడెడ్ పాఠశాలలో పోస్టుల భర్తీకి నిబంధనలు. నెక్స్ట్ ఎన్ని రోజులు ఎంత నీరు అనేది డిపిఆర్లో తెలియజేసింది. బనకచర్ల ఎవ్రీడే వస్తూ ఉంది బనకచర్లకు సంబంధించిన అప్డేట్. నెక్స్ట్ పిఎస్సిలో పునర్వ్యవస్థీకరణపై కమిటీ ప్యాక్స్ గురించి మాట్లాడుతున్నారు. ప్యాక్స్ ఎప్పుడు చూసినా ఇవి ఇంతవరకు సక్సెస్ అయిన రేషియో ఎక్కడా లేదు. సో చూద్దాం ఏం చెప్తారు. బట్ పునర్వ్యవస్థీకరణపై కమిటీ ఇచ్చారు కదా, మరి ఈ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ని ఏమైనా కన్సిడర్ చేసి వీటి యొక్క ఆదాయాల స్థాయిని పెంచుతుందేమో మన గవర్నమెంట్ చూడాలి. విద్యార్థులకు స్థానికత కొనసాగించాలి సిపిఎం. సరే అండి, ఇక్కడితో మన జూలై 12కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేది కంప్లీట్ అయింది. మన ఎఫర్ట్స్ కానీ మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అట్లాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.